వెల్కమ్ టు 9 వైబ్స్. వారం రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ విచారణ వేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాళేశ్వరం రీడిజైన్లను, అదనపు అంచనాలను కేంద్రం ఎందుకు అంగీకరించదని ఉత్తమ్ ప్రశ్నించారు. 10 ఏళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని ఆయన ఆరోపించారు. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్ట్ కాలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ విధానాల వల్ల తెలంగాణపై భారీగా అప్పుల భారం పడిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్, బీజేపీలు కలిసే పనిచేశాయని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర నిబంధనలను మార్చి మరి ఆ ప్రాజెక్టుకు రుణాలు ఇప్పించిందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కేసీఆర్ అవినీతికి మద్దతు ఇచ్చిందని తెలిపారు. 2 పార్టీల మధ్య ఒప్పందం లేకుంటే ప్రాజెక్టుపై సమస్యలు బయటపడుతున్నా కేంద్రం ఎందుకు స్పందించలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ఆధీనంలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణం ఇచ్చిందని ఉత్తమ్ కుమార్ గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో కూడా ఆ సంస్థ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విద్యుత్ రంగ ప్రాజెక్టులకు మాత్రమే రుణాలు ఇవ్వాల్సిన సంస్థ కాళేశ్వరానికి ఎందుకు రుణం ఇచ్చిందని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం 1,00,000 కోట్ల రుణాలు తీసుకున్నా మరీ కేంద్రం పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఉత్తమ్ కుమార్ అన్నారు. 3 నెలలుగా ప్రాజెక్టును ఎందుకు పరిశీలించలేదని అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు జరిపించాలని కిషన్ రెడ్డి ఎందుకు అడగలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకత, అవినీతి రహిత పాలనకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. రీడిజైన్లను, అదనపు అంచనాలను కేంద్రం ఎందుకు అంగీకరించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ లో సిబిఐ విచారణకు ప్రభుత్వాలకు అనుమతి తీసుకున్నారా అని బీజేపీని ప్రశ్నించారు. విపక్ష ప్రభుత్వాలున్న రాష్ట్రాలపైకి సిబిఐ, ఈడీని పంపే కేంద్రం మాజీ సీఎం కేసీఆర్ పై విచారణ ఎందుకు జరపలేదో చెప్పాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్ట్ కాలేదని చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ విధానాల వల్లే తెలంగాణపై భారీగా అప్పుల భారం పడిందని దుయ్యబట్టారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.